మనిషి మీదకు వచ్చిన శాపం శరీరం మీదకు శాపం వచ్చింది, ఆత్మ మీదకు శాపం వచ్చింది. మరి యేసు ప్రభు శరీరానికి ఎందుకు శాపం రాలేదు అని అంటే, యేసు ప్రభు శరీరంలో పాపం చేయలేదు కాబట్టి. యేసు ప్రభు శరీరంలో ఏం చేయలేదు కాబట్టి? పాపం చేయలేదు కాబట్టి. అందుకని ఎముకల్లో ఒక్క ఎముకైనను నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వలేదు. సో పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వలేదు కనుక అంటే అర్థం ఏంటి? ఇప్పుడు యేసుక్రీస్తు వారు కన్య మరియ గర్భంలో జనించినప్పటికీ కూడా యేసు కూడా మన వలే శోధించబడ్డాడు. యేసుక్రీస్తు వారికి కోపం వచ్చింది, యేసుక్రీస్తు వారికి దుఃఖం వచ్చింది, యేసు ప్రభువుకి ఆకలేసింది. మనం ఒక రకంగా చెప్పాలంటే మనిషిలో ఏవేవైతే జరగాలో అవన్నీ యేసులో కూడా జరిగాయి. కానీ విషయం ఏంటంటే యేసయ్య భావాలను నియంత్రించుకోగలిగాడు, అదుపు చేసుకోగలిగాడు. కానీ ఇప్పుడు మనము మన భావాలను అదుపు చూసుకోలేకపోతున్నాం. కోపం తగ్గించుకోరా అంటే అసలు కోపం అంటే ఏంటో తెలియనోడు కోపాన్ని ఎలా తగ్గించుకుంటాడు? అసూయ పడకరా అంటాం. అసూయ ఎక్కడి నుంచి వచ్చిందో వాడికి తెలియదు, దాని మూలాలు ఏంటో వాడికి, అది ఆత్మకు ఎలాంటి హాని తలపెడుతుందో వాడికి తెలియదు. ఏ హాని జరుగుతుందో తెలియని వాడు దాన్ని ఎలా నియంత్రించుకోగలుగుతాడు? ఈరోజు ఇప్పుడు ఇవి రక్షణ పొందనంతసేపు విశ్వాసుల యొక్క పరిస్థితి